యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. నూతన కృపా కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు సంతోషంగా ఉంది. ఇది నాన్న సత్యసువార్త ప్రార్థన మందిరం ద్వారా మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విశేషంగా ఇది నాన్న మనం యేసుక్రీస్తు జన్మదినం అని చెప్పి మనం అందరం కూడా పండుగ జరుపుకుంటున్నాము. అలా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మనం నూతన కృపా కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తున్నాము. ఈ దినాన్ని దేవుని మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే, ఈ దినాన్ని మనం అందరం కూడా యేసుక్రీస్తు జన్మదినము, ఈ దినాన యేసుక్రీస్తు పుట్టినరోజు, ఈ దినాన్ని యేసుక్రీస్తు మన కొరకు లోకరక్షకుడుగా వచ్చాడు అని మనం అందరం కూడా పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరం కూడా దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా గడుపుకునే ఒక దినముగా, ఒక పండగగా మనము జరుపుకుంటున్నాము. అలాగే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు, ఈ లోకానికి ఆయన రక్షకుడుగా దేనిని రక్షించట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు అనే మనం ఆ మాట గురించి మనం ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే వారిగా ఉందాం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా ఎందుకు వచ్చి ఉన్నాడు మనం చూసుకున్నట్లయితే వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్య వచనంలో ఉన్నది. నశించిన దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. మనం చూస్తున్నట్లయితే నశించిపోతున్న దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఈ మాట ఎక్కడ చెప్పబడి ఉన్నది? ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే మనం జక్కయ్య విషయంలో ఈ మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే జక్కయ్య విషయంలో ఈ మాట మనం వింటున్నాం. ఈ మాట యేసుక్రీస్తే వేరే జనాలకి పక్కన వారికి జక్కయ్య గురించి మనకి తెలిసే ఉన్నది. జక్కయ్య ఒక వడ్డీ వ్యాపారస్తుడిగా ఉండేవాడు. జక్కయ్య చూస్తే పొట్టివాడిగా ఉండేవాడు. మనం జక్కయ్య గురించి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మనము మందిరాలలో కానివ్వండి, మన మాట తీరులో కానివ్వండి, ఎన్నో విధాలుగా మనం చెప్పుకునే వారిగా ఉన్నాం. కానీ ఇక్కడ జక్కయ్య గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, జక్కయ్య ఆ చెట్టు దిగిరమ్ము, నేడు నీ ఇంటికి నేను రావలసి ఉన్నది, ఎందుకు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి దేవుడు జక్కయ్యని పిలిచి ఉన్నాడు. అక్కడ జక్కయ్య కొరకే దేవుడు ఆ గ్రామానికి వెళ్ళాడు అని నా ఆలోచన ప్రకారం నేను అనుకునే విధమైతే జక్కయ్య ఆత్మను రక్షించుట కొరకే దేవుడు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. కానీ జక్కయ్య దేవుని వద్దకు వెళ్ళటానికి ఎంతకాలమైనది? జక్కయ్య దేవుని వద్దకు వెళ్ళాలంటే ఎత్తైన వారు, పొడుగైన వారు, జనసంచారం ఎక్కువగా ఉన్నది, నేను పొట్టివాడిగా ఉన్నాను అని చెప్పి జక్కయ్య తనలో ఉన్న ఆ కొరతను మాత్రమే ఆధారం చేసుకొని, తనలో ఉన్న ఆ కొరత ఏమిటి? పొట్టివాడనే ఒక కొరత. మరలా తనలో ఏమున్నది? నేను ఒక వడ్డీ వ్యాపారిగా ఉన్నాను, నేను ఇతరుల సొమ్ము నేను దోచుకునే ఒక వ్యక్తిగా ఉన్నాను, కాబట్టి నేను దేవుని చూసేకి అర్హత లేనివాడిగా నేనున్నానని చెప్పి జక్కయ్య వెనుకపడుతూనే ఉన్నాడు. అలా వెనుకపడుతూ దేవుని యొక్క మాటలు వింటున్నాడు, కానీ లోకరక్షకుడు వచ్చి ఉన్నాడని ఆయన శబ్దాన్ని గ్రహిస్తున్నాడు. కానీ దేవుని ఎదుట తనలో ఉన్న కొరతని సరిచేసుకోలేనంతవరకు ఆయన దేవుని ఎదుటికి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే నేను పొట్టివాడినైనా కూడా నేను దేవుని వైపు చూడాలి, నా కొరతలన్నీ నేను సరిచేసుకొని నేను దేవుని ఆశ్రయించేవానిగా ఉండాలి, నా మట్టుకైతే నేను నా ఆత్మ నశించుకోకుండా నేను లోకరక్షకుడిని నేను చూడాలని చెప్పి ఎప్పుడైతే జక్కయ్య తన మనసులో నిర్ణయించుకున్నాడో అప్పుడు జక్కయ్య పరిగెత్తుకొని వెళ్ళి మేడి చెట్టుని ఎక్కాడని వాక్యం ఉంది. అలా మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని దేవుడు మరలా ఏం చేశాడు? చెట్టు ఎక్కి నా జక్కయ్య నన్ను చూస్తున్నాడని దేవుడు సంతోషించాడా? లేదు. జక్కయ్య, నీ కొరతలన్నీ సరిచేసుకొని నా ఎదుట రావాలని పరిగెత్తుకొని వచ్చావు, కానీ నా ఎదుట వచ్చిన తర్వాత కూడా మరలా నీవు చెట్టు ఎక్కావు, నీవు త్వరగా కిందకి దిగిరమ్ము. ఎందువల్ల? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. ఎందుకు? నశించిపోతున్నా నీ ఆత్మను నేను రక్షించాలని నేను నిర్ణయించుకొనున్నాను అని చెప్పి జక్కయ్యని ఆయన పిలిచాడు. జక్కయ్యని పిలిచిన వెంటనే, అయ్యా నాకు నువ్వు కనిపించవని నేను చెట్టు ఎక్కానన్నాడా? ఏం మాట్లాడకుండా ఆయన చెట్టు దిగి వచ్చి ఆయన తొందరగా యేసు వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే నేను వడ్డీకి ఎక్కువగా తీసుకున్నాను అధికంగా వాళ్ళకి 4 ఇంతలుగా నేను ఇస్తున్నానయ్యా, ఎందుకంటే నా ఆత్మకు రక్షణ కావాలి ప్రభువా, నశించిపోతున్న నా ఆత్మని రక్షించుట కొరకే నీవు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నావని నేను గ్రహించాను ప్రభువా,
కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతయు నేను సంపాదించుకొని నా ఆత్మ అగ్నిలో పడిపోతే దానికి లాభం ఏమీ లేదు కనుక నా ఆత్మని రక్షించుకున్నట్టుకు నేను నీ సన్నిధిలో నా అపరాధంలో ఒప్పుకుంటున్నానయ్యని తనను తాను తగ్గించుకున్నాడు జక్కయ్య. కాబట్టి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనే వాక్యం చెప్పిన రీతిగా జక్కయ్య ఎప్పుడైతే దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడో, తనలో ఉన్న కొరతను గ్రహించాడో, అప్పుడు జక్కయ్య ఇంటికి కానీ జక్కయ్య ఆత్మకు కానీ రక్షణ వచ్చి ఉన్నది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. విశ్వాసముతో ఈయన సమస్తాన్ని విడిచిపెట్టి నా వైపు చూశాడు. కాబట్టి ఇతని ఆత్మను, నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు నేను దేవుని కుమారునిగా నేను ఈ లోకానికి వచ్చున్నాడని గ్రహించాడు కనుక ఇతను కూడా అబ్రహాము కుమారుడని జక్కయ్య గురించి ఇక్కడ యేసుక్రీస్తు చెప్పాడు. అలాగే మనం రెండో విధంగా చూసుకున్నట్లయితే మనం బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న యెషయా 5వ అధ్యాయము 5-9 మనం చూసినట్లయితే బెతెస్దా కోనేటి దగ్గర వ్యాధిగ్రస్తుడు 38 ఏళ్ల నుండి ఉన్నాడు. 38 ఏళ్ల నుండి ఆయన ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఆయన్ని ఆ కోనేటి వద్ద దూతలు వచ్చి అక్కడ మునిగినప్పుడు మాత్రమే, ఆ సమయంలో దూతలు దిగిన సమయంలో మాత్రమే ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వారికి మాత్రమే అక్కడ స్వస్థత ఉన్నది. కానీ అక్కడ మనం చూసినట్లయితే 38 ఏళ్ల నుండి అక్కడ కూర్చున్న ఆ వ్యాధిగ్రస్తుడు అలాగే ఉన్నాడు. కానీ ఆయన్ని అక్కడికి తీసుకెళ్లేవారు ఎవరూ లేరు. ఆ సమయంలో ప్రభు యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అక్కడ, ప్రభువా నాకెవరూ లేరయ్యా, నేను స్వస్థపరచబడాలి అంటే నాకెవరూ లేరు ప్రభువా, నేను నా కోనేటి వద్ద తీసుకెళ్ళటకు అని బాధపడినప్పుడు అక్కడ ప్రభు యేసుక్రీస్తు ఆయన ఏమి అడిగాడు, నీవు మొదట స్వస్థపరచబడగోరుచున్నావా? నీ మనసులో నీకు బాగా అవ్వాలనే ఆలోచన ఉన్నదా? ఎందుకు? పాడైన దానిని నేను బాగు చేయుటకు వచ్చి ఉన్నాను కనుక మొదట నీ మనసులో, నీ హృదయంలో నేను స్వస్థత పొందుకోవాలని తీర్మానం కలిగి ఉన్నావా? అలా ఉన్నట్లయితే నీవు ఒంటరివి కాదు, నీవు ఎవరు లేరు అనకు, నీకు నేనున్నాను. నేను నీకు ఎందుకున్నాను? నేను స్వస్థపరిచి యెహోవానై ఉన్నాను కనుక. పాడైపోతున్న నీ హృదయాన్ని, నీ ఆత్మని నేను రక్షించుట కొరకు, నేను కాపాడుట కొరకు, నేను బాగు చేయుట కొరకు వచ్చి ఉన్నాను. కానీ మొదట నాకు కావలసినది ఏమిటి? నీ హృదయంలో నేను కావాలని, నా ద్వారా స్వస్థత నీవు పొందుకోగలవని విశ్వసిస్తున్నావా అని దేవుడు ఆయనను అడిగినప్పుడు, అవునయ్యా నేను స్వస్థపరచబడవచ్చున్నాను అన్నప్పుడు లేచి నీ పడకలు ఎత్తుకొని నడవమని చెప్పాడు. ఆయన మాటను బట్టి 38 ఏళ్ల నుండి అక్కడ ఉన్న ఆ వ్యాధిగ్రస్తుడు ఆయన మాటను బట్టి, ఆ మాటలో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన స్వస్థత పొందుకున్నట్టుగా ఆయన లేచి తన పడక ఎత్తుకొని తన పరకెత్తుకొని నడిచాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు నశించిపోతున్న దాన్ని రక్షించుట కొరకు ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను అని ఆయన చెప్పిన ఆ మాట నెరవేర్చుటకు వీళ్ళిద్దరి వద్దకి దేవుడే వచ్చాడు. కానీ వీళ్ళిద్దరు దేవుని వద్దకు వెళ్ళలేదు. జక్కయ్య దేవుని చూడాలని వచ్చినా కూడా మరలా జక్కయ్య ఏం చేశాడు? చెట్టు పైకెక్కాడు. చెట్టు పైకెక్కినప్పుడు అప్పుడు తనలో జక్కయ్యలో ఇంకా ఏదో కొరత ఉన్నది. అలా కొరత ఉన్నందుకు ఆ కొరత కూడా నీ విడిచిపెట్టి నా వద్దకు రమ్మని, దిగి రమ్ము అన్నప్పుడు ఆయన మాట మీదనే దిగి వచ్చినప్పుడు జక్కయ్య రక్షణ పొందుకున్నాడు. అలాగే దేవుని యొక్క మాట మీద విశ్వాసంతో, నమ్మకంతో నా దేవుడే నాతో మాట్లాడాడు, తప్పకుండా నాకు స్వస్థత అవుతుంది. ఎన్ని దినాలు ఏమిటి? ఆత్మలో బలహీనుడనే నేను కృంగిపోయి, నేను ఒంటరి వాడినని దిగులు పడుతున్నాను, బాధపడుతున్నాను. స్వస్థత పొందుకునే వారిని చూసి నేను వేదన పడుతూ, దుఃఖపడుతూ ఉన్నాను. కానీ నా దేవుడే నాకు తోడై ఉన్నాడు, నా దేవుడే నాకు స్వస్థత ఇచ్చే దేవుడు అని చెప్పి నేను ఎరగక 38 ఏళ్ళ నుండి నా బ్రతుకు నేను వ్యర్థపరుచుకున్నాను. నేను రోగంతో ఇలాగే ఉన్నాను. కానీ నేను ఒంటరి వాడిని కాదని చెప్పి నా దేవుడే నా దగ్గరకు వచ్చి ఆయన మాటతో నన్ను బలపరిచాడని ఆత్మలో బలహీనపడి 38 ఏళ్ళ నుండి అక్కడ కూర్చొని ఉన్న ఆ వ్యాధిగ్రస్తుడు ఆయన మాట చెప్పిన వెంటనే ఆయన లేచి తను పరుపెత్తుకొని నడిచాడు. అలాగే 12 ఏళ్ళ నుండి రక్తస్రావంతో ఉన్న స్త్రీ కూడా, ఆమె కూడా దేవుని చెంగును ముట్టినట్లయితే నేను స్వస్థత పొందుకుందును అనుకున్నది. దేవుని చెంగు ఎప్పుడైతే ఆమె ముట్టి ఉన్నదో అప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది. ఆమె అలా స్వస్థత పొందుకున్న వెంటనే నాలో మహిమ బయటకు వెళ్ళింది. ఎవరు నన్ను తాకినదని అడిగినప్పుడు ఆమె మరలా ఆయన ఎదుటొచ్చి, ప్రభువా నేనేనయ్యా, ఆ పాపాత్మరాలని నేనే ప్రభువా, ఆ వ్యాధిగ్రస్తురాలని నేనేనయ్యా, ఆ కొరత ఉన్నదాన్ని నేనే ప్రభువా, నీ చెంగు ముట్టిన వెంటనే నేను స్వస్థత పొందుకున్నాను అని ఆమె చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచినది అని చెప్పాడు.
అలాగే మనం చూసినట్లయితే పాపాత్మురాలైన స్త్రీ, ఆ పాపాత్మురాలైన స్త్రీని చూసినట్లయితే అందరూ కూడా ఆయన బోధించు మందిరంలో బోధించుచుండగా అందరూ కూడా ఆయన వద్దకు శాస్త్రులు పరిచయులు కొంతమంది జనాలు అందరూ కూడా ఆమెను తీసుకువెళ్ళి ఈమె పాపాత్మురాలైన స్త్రీ, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడి ఉన్నది. పాత నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే మోషే ఆయన ఆజ్ఞ ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టవలసి చంపవలసి ఉన్నది అని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఏం చేశాడు? తల ఉంచుకొని ఆయన కింద తన చేతులతో రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఏం చెప్పాడు? మీలో పాపం లేనివారు, మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే మొదట రాయి ఆమె మీద వేయమని చెప్పాడు. కానీ కొంతసేపటికి చూసిన తర్వాత అక్కడ ఎవ్వరు కూడా లేకుండా వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ స్త్రీతో చెప్పిన మాట ఏమిటి? అమ్మా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అందరూ వెళ్ళిపోయారా? వీళ్ళు ఎవరు నిన్ను కొట్టలేదా? లేదయ్యా, నన్ను ఎవరు ఏమీ అనలేదు. అలాగైతే నేను కూడా నిన్ను ఏమీ అనను. కానీ నువ్వేం చేయవలసి ఉన్నది? ఇక మీదట నీవు పాపము చెయ్యకు అని ఆమెకి ఆయన దేవుడు ఇచ్చిన ఒక మాట. ఇక మీదట నీవు పాపము చేయకు. అలా చూసినట్లయితే ఏమై ఉన్నది? ఆమెతో పాపము చేయని వారంటూ ఎవరు లేరు అక్కడ. కానీ పాపాత్మురాలుగా నిలబడింది ఎవరు అక్కడ? ఆ స్త్రీ మాత్రమే. ఆమెతో పాపం అనేనంటే శరీరానుసారమైన పాపం కాదు, ఆత్మానుసారముగా కానీ, నేత్రాశ కలిగి కానీ, తమ నోటి ద్వారా కానీ, తమ క్రియల ద్వారా కానీ, తమ ప్రవర్తన ద్వారా కానీ ఆ స్త్రీని అందరూ కూడా పాపాత్మురాలుగా చూశారు. అలా చూసిన ఆ సమయంలో ఆమె శరీర బలహీనతను బట్టి ఆమె వారిని ఏమీ ఎదిరించలేకపోయింది. కానీ ఎప్పుడైతే ఆమె తీర్మానం చేసుకుని నా శరీరానికి దెబ్బ తగలకుండా, నా శరీర బలహీనతని నేను పోగొట్టుకోవాలంటే నేనేం చేయాలి? నా ఆత్మ సిద్ధముగా నా దేవుని ఎదుట నేను నిలిచేదానిగా ఉండాలి. పాడైపోయిన నా శరీరాన్ని బాగు చేయబడాలంటే నా ఆత్మలో నేను సిద్ధపడి నా దేవుని ఎదుట నేను నిలబడాలని ఆ స్త్రీ మాత్రమే దేవుని ఎదుట నిలబడగలిగింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరని చెప్పిన మాట ప్రకారం తన హృదయాన్ని శుద్ధీకరించుకున్నది. తన శరీరానికి గాయం తగలకుండా కాపాడే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నా ఆత్మను రక్షించగలిగేది నా దేవుడు మాత్రమే అని చెప్పి ఆమె ఎప్పుడైతే దేవుని ఎదుట వచ్చి నిలబడినదో అప్పుడు ఇక మీదట పాపం చేయకమ్మా అని దేవుడు చెప్పాడు. ఆయన ఇన్ని విధాలుగా ఆయన ప్రతి ఒక్కరికి కూడా తన మాట ద్వారా ఇక మీదటి పాపం చేయకండి, ఇక మీదట లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, ధనాపేక్ష అనే వాటికి గురి కాకండి. శరీరానుసారముగా, ఆత్మానుసారముగా, తలంపుల మూలముగా కానీ, ఆలోచనల మూలముగా కానీ మీరు నశించిపోయే రీతిగా మీరు ఉండకండి. కానీ నశించిపోయేది ఎవరంట? శరీరానుసారమైన, ఆత్మానుసారమైన. కానీ మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుని దయ్యము. కాబట్టి నేను నశించిపోతున్న దానిని వెతికి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. నశించిపోతున్న వాడినో, నశించిపోతున్న ఆమెనో నేను రక్షించేకొచ్చున్నానని దేవుడు చెప్పలేదు. నశించిపోతున్న నా ఆత్మ ఎందుకు? నరంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ యెహోవా వెలిగించే దీపం. ఆ దీపం చీకటిలో ఉన్నట్లయితే అది వెలుగు కనిపిస్తుంది. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేటట్టుగా ఆయన మనల్ని అన్నిటికి వెలుగుగా నియమించి ఉన్నాను నేనని చెప్తున్నాడు. కనుక ఈ దినాన మనం పండగ జరుపుకునే వారిగా మాత్రమే కాకుండా చిన్న పిల్లల వలె మనం దేవుని వైపు చూసేవారిగా, నిష్కలంకమైన హృదయంతో దేవుని మనం ఆధారపడే వారిగా, నశించిపోతున్న మన ఆత్మల్ని రక్షించుకునే వారిగా, ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అయ్యి ఉన్నాడని ఆయన్ని వెంబడించే వారిగా, ఆయన మీద ఆధారపడే వారిగా, ఆయన్ని ఆనుకునే వారిగా, ఆయన సొంత రక్షకుడని మనము ఆయన అంగీకరించే వారిగా మనం అందరం ఉంటున్నాం. దేవుని మాటలు దీవించుగాక. మనమందరం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మక మా దేవాన్ని బంధువులు స్తోత్రములు నాయన. వెన్నెల సమయం ప్రభావిస్తువా ఈ లోకానికి నాయన నేను రక్షకుడుగా వచ్చిన అయ్యా, మా పాపం నుండి నాయన, మా శాపం నుండి, మా బంధకాల నుండి, మా బలహీనత నుండి మమ్మల్ని విడిపించటం ప్రభావ, నశించిపోతున్న మా ఆత్మను రక్షించటం నేను మమ్మల్ని వెతికి వచ్చిన గొప్ప దేవుడు నేను మా పరిగణిస్తున్నా. అయ్యా, నేను వెంబడించే వారిని నాయన మా అపరాధం సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువ, పాపం నిర్వహించిన సంస్థను పెద్దవైనట్టున్నావు కదా తండ్రి. అయా స్తోత్రం స్వామి. అయ్యా నీవేనైనా లోకరక్షకుడు నీవు ఉన్నావని ప్రభువ, ప్రతి పాపం నుండి నైనా, శాపం నుండి నైనా, బంధం నుండి, బలహీనతల నుండి ప్రభువ మమ్మల్ని విడిపించే దేవుడు నేను మాత్రమే ప్రభువ. మేము నేను అంగీకరించే వారిగా ప్రభువ
నీ ఎందు ఆనందించే వారముగా తండ్రి అయ్యా నిన్ను మాత్రమే మహిమపరిచే వారముగా ప్రభా స్తోత్రమయ్యా లోకానుసారముగా తండ్రి అయ్యా స్తోత్రం పండగను బట్టి ప్రభా నీ వైపు చూసే వారముగా కాకనైనా సంబరాలను బట్టి అయినా నీ వైపు చూసి సంతోషించే వారముగా కాకనైనా మా ఆత్మనైనా నీ వైపు ప్రభా మరలించుకునే వారముగా తండ్రి మా ఆత్మ అనే దీపాన్ని వెలిగించుకునేటకునైనా నీ వాక్యాన్ని బట్టి ప్రభా నిన్ను వెంబడించే వారముగా నీ వాక్యం మా పాదములకు దీపం మా త్రోవకు వెలుగై ఉండమని నడిపించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలైనా అయ్యా యేసుక్రీస్తు నామమున ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించమని తండ్రి ప్రతి బిడ్డల ఆత్మనైనా స్తోత్రము స్వామి అయ్యా నీ వైపు మరణించమని తండ్రి స్తోత్రమయ్యా నీవే దేవుడు అని ప్రభువ రక్షించుటకునైనా తప్పించుటకు విడిపించుటకు నాయన కాపాడుటకు ప్రభువ అయ్యా సామర్థ్యము కలిగిన దేవుడు నీవేనని నాయన ప్రతి ఒక్కరు ఎరిగి తండ్రి నీ నామము మాత్రం మహిమపరిచే రీతిగా అయ్యా ప్రతి బిడ్డలకు సహాయం చేయమని ప్రతి బిడ్డలకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని సమాధానాన్ని దయచేసి ప్రభువ వారి పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నాయన సమస్త జనమును నాయన స్తోత్రమయ్యా అయ్యా యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.